బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో సముద్ర మట్టానికి 3 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని చెప్పింది. అల్పపీడనం పశ్చిమ దిశగా పయనించి రానున్న 2 రోజుల్లో తమిళనాడు తీరం దిశగా రానుందని ఐఎండీ అంచనా వేసింది. ఇవాళ పశ్చిమ దిశగా ఆ తర్వాత వాయువ్యంగా పయనించే క్రమంలో ఎల్లుండి ఏపీలో మధ్య ఉత్తర కోస్తా దిశగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ నుంచి వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇవాళ కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడ, తిరుపతి, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రేపు ఎల్లుండి కోస్తా రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అయితే అల్పపీడనం కోస్తా తీరం దిశగా నెమ్మదిగా పయనిస్తోందని ఇస్రో వాతావరణ నిపుణులు వివరించారు. ఇక ఈ నేపథ్యంలో ఈ నెల 20న కోస్తాలో అక్కడక్కడ, 21న ఉత్తర కోస్తాలో ప్రధానంగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లాల వరకు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈశాన్య రుతుపవనాల సీజన్లో డిసెంబర్ నెలకు సంబంధించి ఇది 3వ అల్పపీడనమని విశాఖ తుపాన్ హెచ్చరిక కేంద్రం అధికారి తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీల వరకు ఉన్నందున అల్పపీడనం ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉంటుందన్నారు. ఏపీలో కోస్తా, ఒడిశాకు ఆనుకొని పశ్చిమ మధ్య అలాగే వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు 25 నుంచి 26 డిగ్రీలు నమోదవుతున్నందున అల్పపీడనం బలపడే అవకాశం లేదని తెలిపారు.